मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ ప్రేమ పూర్వక జై బాబాలు. పరబ్రహ్మ పరమేశ్వరి పరాత్పరుడు అయినటువంటి ఆ మెహర్ ప్రభు మనందరికీ ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని ఆయన మనకి కలిగించారు. ఒక విధంగా ఆయన ప్రేమకి ఎల్లలు లేవు. అందరం కూడా సావధానంగా ఆయనతో ఆయన యొక్క ఉన్నతమైన విశేషాలని, ఉన్నతమైనటువంటి వాక్కులని, ఉన్నతమైనటువంటి దర్శకత్వాన్ని తెలుసుకోవడానికి మనకి ఈ భాగ్యాన్ని కలిగించిన ఆ ప్రభువుకి శత సహస్ర కోటి పాదాభివందనాలను మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున అర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగం చదువుకుంటూ విపులీకరించుకుంటూ 4958వ పేజీలో రెండు లైన్ల పేరా ఒకటి, మరొక పేరా ఒకటి మేము చెప్పుకున్నాం. ఇప్పుడు అలాంటి వారిలో కొద్ది మంది అన్న పేరాను మనం చెప్పుకోవలసి ఉన్నది. దీనికి ముందు ఏమైనా మీకు చెప్తాను అని బాబా నా చేత ఏమైనా చెప్పించారో లేదో నాకు జ్ఞాపకం లేదు. నేనేమి అనకపోతే అలాంటి వారిలో ఉన్న పేరా నుంచి శ్రీబాబు చదువుతారు. జై బాబా. నిన్న పైన పేరా గురించి చెప్తా అన్నారు అన్నానా? అందుకే కొంచెం నేరుగా జ్ఞాపకం. సరే, ఇప్పుడు వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఇందులో నిర్వికల్ప సమాధిని సూఫీలు ఫనా అంటారు అని బాబా మనందరికీ కూడా తెలియజేశారు. అయితే ఆ ఫనాలో అంటే ఆ నిర్వికల్ప సమాధిలో తానొక వ్యక్తిని అన్న భావాన్ని కోల్పోవాలి. ఎవరు? ఆ పరాస్థితిలో ఉన్నవాళ్ళు, అంటే నిర్వికల్ప సమాధిలో ఉన్నవాళ్ళు తానొక వ్యక్తిని అన్న భావాన్ని పోగొట్టుకొని భగవంతునితో ఐక్య భావాన్ని అని ఇక్కడ మనకి ఒక చిన్న మాట రాయబడింది. ఐక్య భావన వేరు, ఐక్యత చెందడం వేరు. భావన అనుభవానికి వస్తే తప్ప అది ఏ స్థితి అయితే ప్రసాదించవలసి ఉందో ఆ స్థితిని ప్రసాదించదు. అందుచేత భగవంతునితో ఐక్యతను పొందడం జరుగుతుంది. ముందు భావం, ఆ తర్వాత ఐక్యత చెందడం జరుగుతుంది. అప్పుడు ఆ స్థితిలో
తనను తాను భగవంతునిగా అనుభవాన్ని పొందుతాడు, ఐడెంటిఫై చేస్తాడు, అంటే గుర్తిస్తాడు. ఈ సమాధే నిజమైన సమాధి. ఎప్పుడైతే ఇటువంటి ఉన్నత స్థితిని అనుభవిస్తాడో సాధకుడు, వాడు భగవంతుడవుతాడు. భగవంతుని జ్ఞానం తన జ్ఞానం అవుతుంది. అంటే భగవంతుని జ్ఞానం తన జ్ఞానం అవుతుంది అనడంలో ఐక్యత చెందిన తరువాత ఒక విధంగా ఈ ఫలాస్థితిలో భగవంతునితో ఐక్యత చెందిపోయిన తరువాత జ్ఞానం తాలూకా అవసరమే ఉంటుంది. జ్ఞానం యొక్క అసలు దాని గురించి మాట్లాడవలసిన పరిస్థితే ఉండదు. అయితే మనకి బాబా భగవంతుని జ్ఞానం తన జ్ఞానం అవుతుంది అంటే చతుర్దశ భువనాల్ని పాలించేటటువంటి ఆ పరమేష్ఠి ఏకకాలంలో సమస్త సృష్టిని నాశనం చేసేటటువంటి శక్తి గల ఆ పరమేష్ఠి ఈ నిర్వికల్ప సమాధిలో భగవద్ అనుభూతి లేదా జ్ఞానం చెందిన వాడితో ఒకేసారి ఎలా మమేకం చెందుతాడు? ఆయన వాడి యొక్క స్థితికి ఒక్కసారి తన స్థితిగా మారుస్తాడు. మారంతో భగవంతుని దివ్యానందం తన ఆనందంగాను, జ్ఞానం భగవంతుని జ్ఞానం తన జ్ఞానంగాను, భగవంతుని శక్తి తన శక్తిగాను అనుభవిస్తాడు. అంటే ఏకకాలంలో. అది క్షణం మాత్రమే ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది. క్షణంలో తక్కువ కాలంలో ఈ స్థితిని అనుభవిస్తాడు. దానితో పాటు ఆయన సౌందర్యం తన సౌందర్యంగా అనుభవిస్తాడు. ఈ సమాధిలో అతనికి శరీరం, ప్రాణశక్తి, మనసు, విశ్వం యొక్క ఎరుక ఉండదు. ఇంకెలా ఉంటుంది? ఎప్పుడైతే భగవంతునితో మమేకం చెందాడో తనకున్నటువంటి పోతాయి. తనకున్నది ఏవైతే అంతవరకు ఉన్నాయో అవన్నీ పోతాయి. పోయి తాను భగవంతుడు ఒకటే అన్నటువంటి ఒక స్థితి, ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే బహు కొద్ది మందికే ఇటువంటి నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. యాక్చువల్గా ఈ ఫన అనేటటువంటిది ఎన్నో కాలచక్రాలు గతించిన తరువాత కానీ సిద్ధించదు అని బాబా ఇక్కడ చెప్తున్నారు. దీన్ని ఫలాఫిల్లా అంటున్నారు. అంటే భగవంతుడిగా ఒకడు తయారవ్వడం అనే అర్థం. ఎన్నో కాల చక్రాల వరకు కూడా ఈ ఫలాఫిల్లా స్థితి కోసం వేచి ఉండేటటువంటి పరిస్థితి మంచిదా మానవుడికి, లేదా నిరంతరం ఆ సర్వేశ్వరునితో సాంగత్యం చేస్తూ ఆయన నామస్మరణ చేస్తూ ప్రతి క్షణానికి ఆయన ఇచ్చే అనుభవాన్ని అనుభవిస్తూ ప్రతిరోజు ఆయన సౌందర్యాన్ని వివిధ విధాలుగా అనుభవిస్తూ అలా పూర్తిగా ఈ ప్రపంచం నుంచి విడిపడిపోయి భగవంతుడితో ఒకటిగా కావడానికి వాడు ఏ నామస్మరణ అయితే చేస్తున్నాడో ఆ నామస్మరణతో రోజుకో
అద్భుతమైనటువంటి అనుభవాన్ని అనుభవిస్తూ ఆ నామస్మరణలో తనను తాను మైమరిచిపోతూ నిరంతరం ఆయన యొక్క తీవ్రమైన తపనలో ఉంటుంటే అది గొప్పదా, ఈ ఫలాస్థితి గొప్పదా? అందువల్ల బాబా మనకి అందించేటటువంటి సబ్జెక్టులు చాలా గొప్పవి, కానీ ఆ సబ్జెక్టులు వాడుకోవడంలో మనకి తెలివితేటలు ఉండాలి. చిన్న విషయం చెప్తాను మీకు ఈ సందర్భంలో. ఒక మహారాజు చాలా ఔదార్యుడు, ప్రజాభిమాని, అందరికీ అడిగిన వాళ్ళందరికీ సహాయం చేసేవాడు. నిరంతరం రాజ్యంలో ప్రతి వాళ్ళని కూడా తన కుటుంబంగా పాలించే మహారాజు ఒకడు ఉన్నాడు. ఆ మహారాజు ఒకనాడు ఒక వ్యక్తిని రోడ్డు మీద కలిసి, వాడు చివరలో అతనితో పరిచయం ఉన్నవాడు, మంచివాడని అందరి చేత పేరు పొందినవాడు, చక్కని ధర్మగుణం ఉన్నవాడు, చక్కని సేవా తత్పరత ఉన్నవాడు అన్న విషయం మహారాజుకి చెప్పబడింది. వెంటనే ఒకసారి కొలువుకి ఆయన రమ్మని చెప్పి, నీ గురించి అందరూ కూడా చాలా ఉన్నతంగా చెప్తున్నారు, అందుచేత నేను నిన్ను నా ఈ కొలువులో ఒక ప్రధాన సలహాదారుగా పెడతాను, ఇక్కడే పనిచెయ్యు అని అన్నాడు అనుకోండి. ఇది గొప్పదే. మహారాజు కొలువులో సలహాదారుగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ రాజ్యంలో ఉన్న అందరినీ తన కన్న బిడ్డల్లా చూసుకుంటూ ఎవరికి ఏది కావాలో అది ఆ క్షణంలో అందిస్తూ తాను ప్రజల్లో ఒకడే, నేను రాజుననే భావం లేకుండా ప్రేమని అందరికీ పంచుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమని మనం అనుభవించడం గొప్పదా, లేదా సలహాదారుగా ఉండడం గొప్పదా? ఇలా భగవంతుడు ఆయన పరీక్షల్లో ఇది ఒక పరీక్ష. అందుకే ఒక్కొక్కసారి బాబా అంటారు, మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. నిరంతరం నీ చెలికానిగా నన్ను చేసుకొని నాతో ఆనందాన్ని అనుభవించమంటాడు ఆయన. ఆ ఆనందం స్వర్గంలో కూడా ఉండదు. ఇందువల్ల భగవంతుడితో, సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న భగవంతుడితో మనం ఆనందాన్ని అనుభవించడం అంతకంట మహా గొప్పది ఏది ఉండదు కదా. అందుచేత ఇక్కడ మళ్ళీ ఆయన ప్రతి డీటెయిల్స్ ఇస్తారు మనకి. మనం ఇటువంటి వాటికి తొందరపడి నేను కూడా ఆ నిర్వికల్ప సమాజంలో వెళ్తాను అనే భావాలు కల్లో కూడా రానివ్వకండి, ముందుకెళ్ళినా. అలాంటి వారిలో కొద్దిమంది మాత్రం తమ సాధారణ చైతన్యాన్ని తిరిగి పొందుతారు. అయితే ఇలా సాధారణ చైతన్యాన్ని తిరిగి పొందిన వారు సహజ సమాధి స్థితిని పొందుతారు. సహజ సమాధి అంటే క్రియాశీలకంగా ఉన్న నిర్వికల్ప సమాధియే. యావత్ విశ్వం యొక్క ఎరుక వీరికి పూర్తిగా ఉంటుంది. ఇట్టి వ్యక్తి భుజించినప్పుడు, మాట్లాడినప్పుడు, నడుచినప్పుడు, ఆడినప్పుడు, లేక ఏ పనిని చేసినా నిర్వికల్ప సమాధి నిరంతరం అనుభవిస్తూనే ఉంటాడు. అతడిని కుతుబ్ అంటారు. పర్షియన్ భాషలో కుతుబ్ అంటే సమస్తానికి కేంద్రం అని అర్థం. అంటే ఒక ఇరుసు వంటి వాడన్నమాట. మన పరిభాషలో పెర్ఫెక్ట్ మాస్టర్, పరిపూర్ణ గురువు, సద్గురువు అంటాం. సద్గురువు ప్రతి చైతన్య భూమికిలోనూ ఉంటూ భగవంతునితో ఏకత్వాన్ని పొంది ఉంటాడు. ఒక చీమ యొక్క చైతన్య స్థాయిలో కూడా కుతుబు ఉంటాడు. ఏకకాలంలో స్థూల, సూక్ష్మ, మనోమయ ప్రపంచాల్లో పనిచేస్తూ ఉంటాడు. అన్నింటికీ అతీతంగా కూడా ఉంటాడు.
ఇది కూడా మనం దేవుడితో సరే ఒక ఆయన రాస్తాడు, దేవునితో సహవాసం దివ్యలోక సౌందర్యం అంటాడు. ఎంత అద్భుతంగా అన్నాడు. మన ఊహాలోకం వేరు, దివ్యలోకం వేరు. ఈజ్ ఎ వరల్డ్ ఆఫ్ డివినిటీ. ఆ వరల్డ్ ఆఫ్ డివినిటీలో ఉండాలి అంటే సాక్షాత్తు భూమికి దిగి వచ్చి మానవుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడితో మనకి మైత్రి, సహజీవనం, ఆయన యొక్క స్నేహం, ఆయన యొక్క కరుణ అనుక్షణం మనకు కావాలి. ఏ విషయంలో? ఆయనలో ఉన్న అనంత ఆనంద లక్షణ సముదాయం ఏదైతే ఉన్నదో అది కోటాను కోట్ల యుగాల నుంచి ఆ ఆనంద లక్షణ సముదాయం వివిధ విధాలుగా అనేక కోట్ల మంది భక్తుల్ని వివిధ విధాలుగా లాలించింది. ఇప్పుడు నువ్వు అవతారుడు ఆర్బిట్లోకి వచ్చిన తర్వాత ఆ అనంత దివ్య లక్షణ సంపదలో కొంతైనా నువ్వు బాబాతో ఉన్నప్పుడు ఆయన్ని చేరువ చేసుకుని ఆ దివ్య సన్నిధానంలో దివ్యత్వం యొక్క మధురిమను గొనకపోతే ఇంక ఏది పొందినా అది ఒక విధంగా దాని సాటి రాదు. అందుకని బాబా మనకి ఒక విధంగా చెప్పాలి అంటే, నీకు మోక్షం కావాలా, లేకపోతే ఐశ్వర్యాలు కావాలా, ఇలా అడుగుతుంటాడు. ఇలా అడగడం, ఎవరైనా ఐశ్వర్యాలు కావాలంటే ఆయనకే సదుపాయం, ఒకరిని ఆయన ప్రత్యేకంగా చూడవలసిన అవసరం పోతుంది ఆయనకి. అలాగనమాట. అందుకని ఇది విందాం, బట్ వాటి కోసం మనం రాకులాడొద్దు. దాని ముందుకెళ్ళు. సహజ సమాధి అంటే ఏకత్వ స్థితి, అంటే వన్నెస్. ఈ స్థితిని అనుభవించడానికి ఎటువంటి శక్తిని ఉపయోగించే పని లేదు. కనురెప్పలు ఆడించడం, చేతులు కదపడం ఎలాంటిదో ఇది అటువంటిదే. మీరు నన్ను గురించి ఆలోచిస్తూ కూడా ఈ ప్రపంచంలో మీకు కావలసిన ప్రతి పని ఎలా చేయాలో రేపు మీకు చెబుతాను. గుర్తు చేయండి. వాగ్దానం అయితే చేయను. ఇది మాత్రం సహజ సమాధి కాదు, కానీ సహజ ధ్యానం. తింటూ, తాగుతూ, పని చేస్తూ, సినిమా చూస్తూ, ఈ పనులు చూసుకుంటూ కూడా బాబా మీతో ఉన్నట్లుగా మీరు అనుభూతి పొందవచ్చు. ఇదే సహజ ధ్యానం. సరే, ఏ వివేకమైతే మనలో కలిగించాడు ఆ వివేకాన్ని వివరించాడు. ఏంటది? ఆయన గురించి ఆలోచిస్తూ మన ప్రతి పని కూడా చేసుకోవడం వరకు చెప్తాను, కానీ వాగ్దానం చేయను అంటాడు. అయితే ఇది సహజ సమాధి కాదు అంటారు ఆయన. కానీ తింటూ, తాగుతూ, పని చేస్తూ, సినిమా చూస్తూ, మీ పనులు చూసుకుంటూ కూడా బాబా మీతో ఉన్నట్లుగా మీరు అనుభూతి పొందవచ్చు. ఇదే సహజ ధ్యానం అంటారు ఆయన. అంటే ఒక సామాన్య మానవులుగా మనం మన కర్మలను చేసుకుంటూ నిష్కపటంగా ఆయనతో వ్యవహరిస్తూ, అంటే ఆయన ఎప్పుడు కూడా అవసరమైనవి గుంభనంగా ఉంచుతాడు. అది నీది బాధ్యత. రే నాయన, స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకో, ఉత్తీర్ణులు అన్ని తరగతుల్లో ఉత్తీర్ణులు వేవు, ఉన్నత పరిస్థితికి వెళ్ళు అంటాడు. కానీ ఉన్నత పరిస్థితి అంటే చెప్పడు ఏదండి, దాన్ని కన్ఫర్మ్ చేయలేడు. ఇచ్చేత
చదివితే కదా ఉన్నత పరిస్థితికి వెళ్తాడు. ఆ వెళ్ళడం మీరు ఏ లైన్లో వెళ్తాడో వాడి తెలియదు తండ్రికి, భగవంతుడికి తెలుసు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే తండ్రికి తెలియదు, కానీ భగవంతుడికి మనమేమిటో, మన తీరేమిటో, మన మనస్సులో ఏముందో, మన భావాల్లో ఏముందో, మన చేతల్లో ఏముందో అన్నీ లివింగ్ అవతారికి ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అందుచేత తింటూ అంటే అదే తింటుంటే ఎలాగంటే బాబా బాబా అనుకుంటావా, ఆయన ధ్యానం చేసుకుంటావా? అసలు ఒకసారి ఆలోచించండి, తింటూ బాబా ధ్యానం చేయగలమా? చేయలేము. ఋషులు లోపలికి వెళుతుంటాయి, ఆ ఋషులు లోపలికి వెళ్తుంటే బాబా బాబా అనుకో తినగలమా? అయితే ఆయన ఎందుకు అంటున్నాడు అలాగా? ఆ ఋషి తింటే మనం అనుభవించే రుచి వేరు, భగవంతుడితో మనం అనుభవించేటటువంటి రుచి వేరు. అది అన్నిటికంటే అతీతుంది, ఋషులన్నిటికంటే అతీతమైంది. కాబట్టి తింటున్నప్పుడు తిండి మీద ధ్యాస కాకుండా నా మీదే ఉండాలి అంటున్నాడు ఆయన. అలాగే త్రాగుతున్నప్పుడు ఆ త్రాగే చర్య మీద కాక నా మీద ధ్యానం ఉండాలి. పని చేస్తూ పని మీద ధ్యానం కాకుండా నా మీదే ధ్యానం ఉండాలి. సినిమా ఇది కొంచెం గమ్మత్తైంది. సినిమా అనేకమైనటువంటి అనుభవాలను ఇస్తుంది చూస్తున్నంతసేపు. మన యొక్క ఏవైతే మనలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉన్నాయో వాటిని కూడా ప్రేరేపిస్తుంటుంది. అటువంటి సినిమా అనుభవంలో నువ్వు ఆయన్ని అనుభూతి చెందాలి అంటే ఆ సినిమాలో చూస్తున్న ప్రతిదీ బాబాలా కనబడాలి, మీకు బాబా చేతల్లా కనిపించాలా. అప్పుడు మాత్రమే అనుభూతి పొందవచ్చు. ఇదే చాన్, ఇదే న్యాచురల్ వే అంటారు బాబా. ప్రతి అజ్ఞేయకారుడు ఈ సహజ జ్ఞానాన్ని అలవర్చుకొని ప్రథమంగా అన్నిట్లో భగవద్ అనుభవాన్ని పొందుతూ అలాగా నిరంతర నామస్మరణతో ఏదో తింటూ తాగుతూ ఇలాంటి ఏవైతే కార్యక్రమాలు చేయవలసిందో చేస్తూ ధ్యానాన్ని భగవంతుడి మీద పెట్టి వాగ్యేయకారులుగా మారేది వాళ్ళు. అంటే బాబామనాన్ని ఒక విధంగా ఎంత ప్రేమగా చూస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి అంత అవకాశం మనం పొందాలి కదా. నాన్న ముందుకెళ్ళు. రేపు భారతీయ గ్రామఫోన్ రికార్డులు వేసినప్పుడు నా మనోవైఖరి అంటే మూడ్ బాగుంటే చాలా విషయాల గురించి వివరించాలనుకుంటున్నాను. ఈరోజు మౌనంగా ఉందాం, కానీ అదే సమయంలో కొన్ని ఇంగ్లీష్ గ్రామ్ఫోన్ రికార్డులు కూడా విందాం. నాకు సంగీతం అంటే చాలా మక్కువ, కానీ ఇటీవల నాకు సమయం దొరకడం లేదు. శ్రీ మండలి సభ్యుల కోసం నేను రికార్డులు తెప్పించాను. రికార్డులు వేసే సమయంలో మీరు ఈ గదిలో మనసు పెట్టి ఉండండి. మనసును వేరే ఇతర ప్రదేశాలకు పోనివ్వకండి. కబీర్ అంటాడు, ఏ సంగీతమైన ఆదినాదం యొక్క 7వ ఛాయయే. గాడ్ స్పీక్స్ గ్రంథంలో దీని గురించి ముచ్చటించాను. నా మౌనాన్ని వీడిన మరుక్షణం ఆ ఆదినాదం మీ హృదయాలను స్పందిస్తుంది. అప్పుడు దిగువ ఫోనోగ్రామ్ రికార్డులను వేశారు. ఒకటి గాడ్ స్పీక్స్ లో ఇంతకుముందు మనం మంత్లీ సహవాసులో ఈ విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. అలాగే ఈ ఫస్ట్ వర్డ్ విచ్ ఈస్ ది వర్డ్ ఆఫ్ వర్డ్స్, దాని గురించి మనం మన యొక్క మంత్లీ సహవాసం చెప్పుకున్నాం.
మళ్ళీ మంత్లీ సేవ స్టార్ట్ అయినప్పుడు ఇది మళ్ళీ ఆయన మనకి చెప్పుకునే అవకాశాన్ని ఇస్తాడు. ముందుకెళ్ళినాను. మారియన్ అండర్సన్ పాడిన ప్రభు నా శిరస్సుపై తన హస్తాన్ని ఉంచి దీవించగానే స్వర్గమే నా గృహం అయిపోయింది అనే భావాన్ని వినిపించిన రికార్డు. అలాగే 2 ఫ్రిడ్జ్ క్రీజర్ పాడిన రాకుమారుడు విద్యార్థిగా సేకరించిన పాటలు భారతీయ ప్రేమ పిలుపు అనే పాట. 3 రిచర్డ్ క్రూక్స్ పాడిన గీతాలకు గీతం ప్రేమ ప్రేమ ఒక్కటే అనే పాటలు. యమా సుమాక్ పాడిన అజ్ఞాత ప్రేమ ఆకర్షణ సూర్యదేవుని కన్యకామణి అనే పాటలు. కొంతమంది పాశ్చాత్యులు యామా సుమాక్ను గురించి అసలు పట్టించుకోరు. కానీ సంగీతం అత్యంత ఉచ్చస్థాయికి వెళ్ళిన అత్యంత అధమ స్థాయిలో వినబడిన నాకిష్టమే. అది నా ఆది మూల స్థితిని గుర్తు చేస్తుంది, నాకెంతో హాయినిస్తుంది అని బాబా అన్నారు. తర్వాత యమా సుమాక్ పాడిన మరో పాట విన్నారు. డానా ఫీల్డ్ ఆ పాటను తర్జుమా చేసి ఇలా చెప్పాడు: నేను కేవలం నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ఆరాధిస్తాను. నా ఖజానా బీగాన్ని భాండాగారపు తాళం చెవిని నీకే సమర్పించాను. అది విని బాబా అలా ఎవరు చేస్తారో అట్టి వ్యక్తి నన్ను తెలుసుకుంటాడు అని వ్యాఖ్యానించారు. ఇక్కడ కొన్ని హింట్స్ బాబా మనకిస్తున్నారు. గ్రామ్ఫోన్ రికార్డులు వేస్తాను వినండి అని అంటూ ఎవరెవరు పాడారో ఆ పాటల్ని ఎలాగ వివరించారు బాబా? ప్రభువు నా శిరస్సుపై తన హస్తాన్ని ఉంచి దీవించగానే స్వర్గమే నా గృహం అయిపోయింది. ఇటువంటి భావంతో ఒక పాట. ఇప్పుడు చాలా కాలం కింద చదివినప్పుడు ఈ బాబా నా మైండ్ లో చొక్కించాడు, ఇవి తెలుగు పాటలు రాస్తే బాగుంటుంది అని. కానీ మరి ఆ ఒరిజినల్ ఆ సాంగ్ ఏంది, దాన్ని తెలుగులో మనం రాయడం అంటే ఆ సాంగ్ లో ఏ కంటెంట్స్ అయితే ఉన్నాయో ఆ కంటెంట్స్ కూడా తెలుగులో ఉండాలి. ఆ భావన రావడంతో కొంచెం నేను ఈ పనిముట్టు ఆ భావన ఆ ఉద్దేశం కొంచెం పక్కన పెట్టింది. అలాగే ఫ్రిడ్జ్ క్రీజర్ పాడిన రాకుమారుడు విద్యార్థిగా సేకరించిన పాటలు భారతీయ ప్రేమ పిలుపు అనే పాట. సిద్ధార్థుడు బోధిసత్వుడై సిద్ధార్థునిగా మారిన తరువాత ఆయన కూడా అద్భుతమైనటువంటి ఆలాపనలు చేశాడు, గీతాలు. కానీ ఆయన కూడా రాకుమారుడే. ఇక్కడ విద్యార్థిగా అన్న మాట వాడారు కాబట్టి అవి సిద్ధార్థుడి కావు, ఎవరో విద్యార్థి. అయితే ఆ విద్యార్థిగా సేకరించిన పాటలు అంటున్నారు, రాసిన వండవలేదు. అంటే కలెక్షన్. ఈ కలెక్షన్ అనేది భారతీయ ప్రేమ పిలుపు అనే పాటగా రాగాడు ఆయన. ఇది కూడా అంటే సబ్జెక్టుని ఊహించుకొని రాయడానికి బాబా అనుగ్రహం ఉండాలి. నెక్స్ట్ రిచర్డ్ క్రూక్స్ వాడిన గీతాలకు గీతం ప్రేమ, గీతాలకు గీతం ప్రేమ, ప్రేమ ఒక్కటే అనే పాటలు. యమా సుమాక్ పాడిన అజ్ఞాత ప్రేమ ఆకర్షణ. అంటే ఇప్పుడు మనం అదే అనుభవిస్తున్నాం, అజ్ఞాత ప్రేమే. ఆయన ఉన్నాడు, చూడలేని పరిస్థితి నిజత అజ్ఞానం వల్ల. చూడగలిగే వాళ్ళకి అందులో ఉన్న ఆకర్షణ తెలుస్తుంది, దాన్ని
సూర్యదేవుని కన్యకామణి అనే పాటలు చాలా విలువైనవి, చాలా గొప్పవి. అయితే అంతకన్నా గొప్పవి బాబా మనకి ఇచ్చినటువంటి గీతాలు. మనం ఏం చేస్తున్నాం? ఒకసారి పాడగానే మరొక పాట కావాలి, మరొక పాట కావాలి, మరొక పాట కావాలి అనేటటువంటి క్రేజ్ అంటారు దాన్ని. క్రేజ్లోకి వెళ్తున్నాం తప్ప దాని లోతుల్లోకి వెళ్ళడం లేదు. వాట్ ఈస్ ది డెప్త్ ఆఫ్ ద సాంగ్? వాట్ ఆర్ ది హిల్స్ ఇన్ ఇట్? వాట్ ఆర్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ సాంగ్ అండ్ దిస్ సౌండ్ అని మనం ఎవరు ఆలోచించట్లేదు, ఆలోచించరు కూడా. పాశ్చాత్యులు కొంతమంది యామా సమాఖ్యల గురించి అసలు పట్టించుకోరు. సంగీతం అత్యంత ఉచ్చ స్థాయికి వెళ్ళినా, అత్యంత అధమ స్థాయిలో వినబడినా నాకు ఇష్టమే. ఆయనకి ఇష్టం. కానీ చాలా మంది అధమ స్థాయిలో పడితే చాలా మందికి ఆయన కొంచెం కోపడ్డారు ఆయన. కానీ ఆయనకి ఇష్టం ఆ శబ్దం వినబడితే, ఆ శబ్దం వినబడితే ఇష్టమే. అది నా ఆది మూల స్థితిని గుర్తు చేస్తుంది, నాకెంతో హాయినిస్తుందని బాబా అన్నారు. తర్వాత యామాసమాక్ పాడిన మరో పాట విన్నారు. దానాఫీల్డ్ ఆ పాటను తర్జుమా చేసి ఇలా చెప్పాడు: నేను కేవలం నిన్నే ప్రేమిస్తాను, నేను కేవలం నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ఆరాధిస్తాను. నా ఖజానా బీగాన్ని అంటే తాళపు చెవిని నీకే సమర్పించాను. మానవుల్లో ఉన్న ఖజానా ఏమిటి అంటే, ఒకటి భక్తి, రెండు తపన, మూడు భగవంతుని ఆనందింపజేసేటటువంటి ఒక అద్భుతమైన గుణం, నాలుగు ఆయన అనుగ్రహంతో ఇంట్యూషన్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, అది ఇంట్యూషన్, సహజ జ్ఞానం, అది పొందగలగడం. ఇవన్నీ కూడా ఈ ఖజానాలో ఉన్నాయి. ప్రేమించేవాడి ఖజానాలో, యథార్థంగా ప్రేమించే వాళ్ళ ఖజానాలో ఉంటాయి. అంచేత అది నా దగ్గర ఎందుకు, అది ఎవరికి అక్కర్లేదు, అంటే నీకే అర్పించేస్తా అంటున్నాడు ఆ కవి. అప్పుడు బాబా ఏమంటున్నారు? ఇలా ఎవరు చేస్తారో అట్టి వ్యక్తి నన్ను తెలుసుకుంటాడు, నా ఖజానా బీగాని నీకే సమర్పిస్తారు. ఆఖరిని నాన్న నెక్స్ట్ ముందుకెళ్ళు. అది విని బాబా, ఎవరు ఇలా చేస్తారో అట్టి వ్యక్తి నన్ను తెలుసుకుంటాడు అని వ్యాఖ్యానించారు. ఈ గానం నాకు ఇలా గుర్తు చేస్తుంది. హింసకు గురి కాబడి నేను నా దేహత్యాగం గావించినప్పుడు ఆ క్షణంలో ఎవరూ నా చెంత ఉండరు, నా ప్రేమికులెవరు నా వద్ద ఉండరు, నా మండలి వారిలో ఒక్కరు కూడా ఉండరు. నా ఈ శరీరాన్ని అంతమొందించిన వారు మాత్రమే ఉంటారు. పరిస్థితులు అలా సృష్టించబడి ఆ గందరగోళంలో బాబా సమీపాన ఒక్కరు కూడా కనబడరు. ఆ తరువాత మాత్రమే వాళ్ళంతా బాబా వద్దకు చేరుతారు. ఈ పరిస్థితి నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఈ సంవత్సరం గడిచేలోగా నా మౌన విరమణ జరగవచ్చు. అలాగే నా దేహత్యాగం, ఇవన్నీ సంభవిస్తాయి. రాబోయే సమావేశంలో దీనిని గురించి కూలంకషంగా చెబుతాను. ముందుకెళ్ళిపో. ఇదే సమయంలో యామాసుమాక్ పాడిన పాట, ఆ తర్వాత హై ఏండీస్ అండ్ మంకీస్, ఎత్తైన ఏండీ పర్వతాలు, కోతులు అన్న పాటను విన్నారు. పాట చివరిలో బాబా చార్లెస్ పద్మం వైపు తిరిగి, నా ప్రియమైన చార్లెస్,
నేను ఇప్పుడు ఇక్కడే ఉంటూ ఇదే సమయంలో సర్వత్రా ఎలా ఉంటానన్న విషయాన్ని మీరెవరైనా ఊహించగలరా? ప్రతి క్షణము నేను సిలువువేతకు గురి అవుతూనే ఉన్నాను. మన ప్రేమకు అర్హుడైన వాడు భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుణ్ణి ఏ ఒక్కరి చేతనైనా ప్రేమించేలా చేయడానికి నేను 10 లక్షల సార్లైనా మరణించడానికి ఇష్టపడతాను అని అడగ్గా పద్మం తాను ఊహించగలనని అన్నాడు. అంతకంటే ఏమీ చెప్పలేనన్నాడు. యామా సుమాక్ పాడిన గ్రామ్ఫోన్ రికార్డు మరొకటి వేయమని బాబా అడిగారు. ది డాన్స్ ఆఫ్ ది విండ్, వాయు విన్యాసాలు, చాంట్ ఆఫ్ ది చూజన్ మెయిడెన్స్, ఎన్నుకున్న కన్యల గానం అనే గీతాలు వినిపించారు. ఇలా రికార్డులు వింటూ ఉండగా మధ్యలో ఒక విజిటింగ్ కార్డుని బాబా వద్దకు లోనికి పంపించారు. దానిలో ఇలా వ్రాసి ఉంది: ఒక్క క్షణకాలం మాత్రం మీ దర్శనం నాకు లభిస్తే యుగాంతం వరకు నేను మీకు కృతజ్ఞునిగా ఉంటాను. ఆ కార్డు వ్రాసి దానిపై సంతకం చేసింది హెచ్కే హిటేకర్. ఇతను టోకియో నుండి వచ్చిన ఒక జపాన్ యువకుడు. అతడు లోనికి ప్రవేశించి బాబాను దర్శించి తీవ్రంగా చలించిపోయాడు. బాబా ముందు సాష్టాంగ ప్రణామం చేసి తన భక్తి ప్రపత్తులను ప్రకటించుకున్నాడు. ప్రభు చరిత్రం 11వ భాగంలో 4961లో అక్కడ ఫోటో ఉంది. మెహరాబాద్లో చుట్టూ చేరిన ప్రేమికుల ఎదుట జపాన్ దేశం నుండి వచ్చిన హెచ్కే హిటేకర్ ను ఆలింగనం చేసుకుంటూ ఉన్న బాబా. జపాన్లోని దివ్య జ్ఞాన సమాజపు థియోసాఫికల్ సొసైటీ అధిపతి డాక్టర్ మూయిర్ ద్వారా మెహర్ బాబాను గురించి హిటేకర్ చాలా ఏళ్ల క్రితమే విన్నాడు. అప్పటి నుండి బాబాను కలుద్దామనుకున్నాడు. భారత్లోని జపాన్ రాయబారి హిటేకర్కి బంధువు. ఆయన ఆహ్వానం మేరకు భారత్ వచ్చిన హిటేకర్ ఆ అవకాశాన్ని చేజిక్కించుకొని బాబాను దర్శించుకున్నాడు. బాబా అతన్ని పైకి లేవమని చెప్పి కొండపైకి వచ్చేందుకు నేను ఎవరినీ అనుమతించడం లేదు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తన కోసం తెచ్చిన ద్రాక్ష పళ్ళ రసాన్ని బాబా హిటేకర్కి ఇచ్చి, నీవు చాలా దూరం నుంచి వచ్చావు, దీనిని పూర్తిగా త్రాగేయి అన్నారు. హిటేకర్ ఆ పళ్ళ రసాన్ని త్రాగడం ముగించాక బాబా అతనితో, అంత దూరం నుండి నీవు ఎందుకు వచ్చావు? బాబా సర్వత్రా ఉన్నాడు కదా అన్నారు. మీరు జపాన్ రావాలని నా కోరిక అని హిటేకర్ అన్నాడు. 700 ఏళ్ల తర్వాత నేను జపాన్ వస్తాను అని బాబా సమాధానం ఇచ్చారు. తన వీసాను తిరిగి పొడిగింపజేసుకునేందుకు హిటేకర్ కలకత్తా వెళ్ళవలసి ఉంది. అందువల్ల బాబా అనుమతితో ఈ రోజు నీవు కలకత్తా వెళ్ళి నీ పని ముగించుకో, తిరిగి సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి, అంటే ఈ నెల 28వ తేదీ నాటికి మెహరాబాద్ చేరుకో అని చెప్పారు. ఆస్ట్రేలియా నుండి వచ్చిన హిల్ లీపేజ్ జాన్ బాలింటైన్ కి బాబా తన భావి సమాధిలో అర్ధరాత్రి నుండి అర్ధగంట సేపు కూర్చొని మౌనంగా మనసులో తన నామాన్ని జపించమని ఆదేశించారు. జపం చేసే సమయంలో కళ్ళు మూసుకోవద్దని కూడా ఆదేశించారు. అప్పుడు బాబా ఫ్రాన్సిస్ వైపు తిరిగి, వీళ్ళిద్దరూ ఒకవేళ సమాధి గోతులో పడిపోతే ఇదే బాధ్యత, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగారు. దానికి ఫ్రాన్సిస్, నేనేమి చేస్తా అన్నది ముఖ్యం కాదు, కానీ బాబా నీవు నన్ను ఏమి చేస్తావో అన్నదే అసలు విషయం అన్నాడు. ఆ తర్వాత బాబా 29, 30 తేదీల్లో సమావేశాలు ముగిశాక నేను హిటేకర్ని తిండి నీళ్లు లేకుండా ఒకే స్థలంలో వారం రోజుల పాటు ఒంటరిగా కూర్చోమని చెప్తాను. అతడు అలా చేస్తే నేను అతనికి క్షణకాల దర్శనం ఇస్తాను. అతడు మంచి యువకుడు, సత్యం పట్ల విపరీతమైన ప్రేమ ఉన్నవాడు. నేనే అతన్ని నా వైపుకు లాగాను. అది ఎలా జరిగింది అతనికి తెలియదు అన్నారు. మధ్యాహ్నం 12:50 బాబా గారిని భోజనానికి పిలిపించారు. వాళ్ళు భోజనాలు చేస్తూ ఉండగా బాబా కూడా అక్కడే ఉండి ఒకరి ప్రక్కల్లో చెక్కిలి గింతలు పెడుతూ
మరొకరు భుజాలపై చేతులు వేసి మక్కువగా నిమురుతూ ఉండేవారు. డానాఫీల్డ్ అనే వ్యక్తి మస్తిష్కాన్ని శిరస్సుపై చూపించారు. ఇటేకర్తో మాట్లాడడానికి అనేక సార్లు తన వద్దకు పిలిపించారు. భోజనం చివర బాబా స్వయంగా ప్రతి ఒక్కరికి తీపితో చేసిన ఒక వంటకాన్ని అందించారు. అందులో కొంత ఆరంగాము బైరస్ కూడా ఇచ్చారు. పాశ్చాత్య బృందంతో బాబా కొండపైన కొన్నిసార్లు పింగ్ పాంగ్ ఆట ఆడారు. ఒక గేమ్ ఆడదాం రమ్మని లెడ్ డింఫెల్ను సవాల్ చేస్తూ బాబా పిలిచారు. కానీ బాబా కారు ప్రమాదం నుండి కోలుకుంటున్నందున ఈ విషయంలో లెడ్ తేలిగ్గా తీసుకోవాలనుకున్నాడు. లెడ్ చేసిన మొదటి సర్వీస్ను బాబా చక్కగా తిప్పికొట్టారు. దీంతో లెడ్ రెండవ బంతి తనకు చేతనైనంత గట్టిగా కొట్టాడు. ఈసారి కూడా బాబా ఆ బంతిని మళ్ళీ అతడు తిరిగి తన వైపు కొట్టలేనంతగా లెడ్ వైపు కొట్టారు. అమెరికాలో ప్రమాదం జరిగినప్పటి నుండి బాబా పింగ్ పాంగ్ సరిగా ఆడలేకపోతున్నారు అని అక్షర ఫలకం మీద చెప్పారు. సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లలో పురోగతిని పరిశీలించేందుకు బాబా దిగువ మెహరాబాద్ కు నడిచి వెళ్లారు. పెద్ద పెండాల్ ఒకటి, సమావేశం కొరకు ప్రత్యేకంగా మరి ఒక షామియానా, భోజనాల కోసం ఒక టెంటు, మరుగుదొడ్లు, స్నానాల గదులు మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు. పడుకునేందుకు ఏర్పాటు చేసిన టెంటులో 1000 చెక్క మంచాలను పెట్టేందుకు స్థలాన్ని ఏర్పాటు చేశారు. వెదురు బొంగులతో చేసిన మంచాలు చేయడంతో కార్పెంటర్లు నిమగ్నమై ఉన్నారు. బాబూజీ ప్రతి మంచంపై కూర్చుని పరీక్ష చేసేవాడు. అలా చేసే పరీక్షలో కొన్ని విరిగిపోవడం వల్ల బాబూజీ దబాలను కింద పడేవాడు. అది చూసి జంగ్లీ ఇద్దరు కొడుకులకు మంచి వినోదం కలిగింది. తర్వాత ఈ విషయం విని బాబా కూడా చాలా ఆనందించారు. బాబూజీ టీలో పంచదార తక్కువ వేస్తున్నాడని కృష్ణాజీ బాబాకు ఫిర్యాదు చేశాడు. బాబా మందలించగా, బాబూజీ ఇదంతా నిజం కాదు బాబా, అసలు అతని వరకు నేను టీ తయారు చేయను, ఇంత తక్కువ పంచదార వేయడం అనేది ఎలా నిజమవుతుంది అని అన్నాడు. నేను అబద్ధం చెప్పానని అనడం బాబుకి అసలు హక్కే లేదు. అతడు నన్ను గౌరవించాలి అంటే, కానీ వ్యతిరేకించడం తగదు అని కృష్ణాజీ మళ్ళీ ఫిర్యాదు చేశాడు. బాబా భావుని మందలిస్తూ కృష్ణాజీని గౌరవించు అని చెప్పారు. బాబా ఇలా అనడంతో కృష్ణాజీ సంబరపడిపోయాడు. ఇక ప్రతిరోజు భావుని వేధించడం మొదలుపెట్టాడు. పర్యవసానంగా భావుకు ఇదంతా సహించవలసి వచ్చింది. కృష్ణాజీ ద్వారా సహనం గురించి భావుకి ఒక పాఠాన్ని నేర్పించారు బాబా. మండల సభ్యుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా అటువంటి అనుభవాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బాబా ఉపయోగించే పద్ధతి గురించి, దాని ఔచిత్యాన్ని గురించి కొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ వాస్తవానికి బాబా చేసే ప్రతి పని సమంజసమైనదే. బాబా చేసేది తప్పు అని అనుకునే వారిలోనే తప్పనిసరిగా లోపం ఉంది. మెహరాబాద్ లో కార్యకలాపాలు పర్యవేక్షించి బాబా మెహరాజాద్కు వెళ్ళిపోయారు. మర్నాడు సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం నాడు బాబా మెహరాబాద్ వస్తుండగా ఒక సంఘటన జరిగింది. 54 ఏళ్ల వీజీ లక్టుకే, మారుపేరు మామా అనే అతడు అక్బర్ ప్రెస్కి దగ్గరలో ఉంటున్నాడు. ఇతడు 1938లో బాబా జన్మదిన ఉత్సవాలు జరుగుతుండగా నౌషర్వాన్ సత్తా ద్వారా బాబాను గురించి మొదటిసారిగా విన్నాడు. ప్రస్తుతం మెహరాబాద్ లో జరగబోయే సమావేశాల గురించి పంపిన సర్క్యులర్ కాపీ ఏది ఇతనికి అందకపోవడం వల్ల లక్టుకే బాధపడుతున్నాడు. అందరికీ సర్క్యులర్ పంపించే బాధ్యత ఆది సీనియర్ పని. అతని తొందరపాటు వల్ల లక్టుకేకి సర్క్యులర్ కాపీ అందలేదు. తనకు కబురు రాలేదనే కలవరంతో రాత్రంతా ఇతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 3 గంటలకు తన భార్య కమలాబాయితో ఇలా చెప్పాడు: దూర తీరాల నుండి ప్రజలు ఈ ఉత్సవాలకు మెహరాబాద్ వస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పెండు రోజు
ఏవేవో సామగ్రిని కొంటూనే ఉన్నాడు. కానీ నన్ను మాత్రం బాబా మర్చిపోయాడు. ఎందుకలా రోజు బాబా 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 అంటూ కూర్చుంటావు? మెహర్ బాబా కేవలం డబ్బున్న వారి కోసమే ఉన్నారు. పేదలంటే ఆయనకు ప్రేమ ఎందుకుంటుంది? ఒకవేళ నిన్ను పట్టించుకొని ఉండి ఉంటే ఈ సమావేశానికి ఆహ్వానించే ఉండును కదా అని అతని భార్య ఆక్షేపించింది. అలా ఆ దంపతులు ఆ విషయాన్ని గురించి తెల్లవారుజామున మాట్లాడుకున్నారు. బాబాను విమర్శించేందుకు కమలాబాయి రకరకాల విశేషణాలను ఎంచుకొని మరీ చెప్పి పొడిచింది. బాబా వెనుకడి ఎంత తీక్షణమైనదో ఆమెకు తెలియదు పాపం. 2 గంటల తర్వాత బాగా దిగులుతో లక్టుకే నిద్రలేచి తన పనికి వెళ్ళిపోయాడు. సరిగ్గా ఉదయం 6 గంటలకు బాబా కారు వారి గుమ్మం ముందుకు వచ్చి ఆగింది. బాబా నేరుగా లోనికి వెళ్ళారు. ఏడ్చి లక్టుకేను ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్ళాడు. కమలాబాయి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. వచ్చింది నిజంగా బాబాయేనా, లేక తాను కలకంటున్నానా అనుకుంటూ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి కళ్ళపైకి నీరు చల్లుకొని తిరిగి బాబాను చూసేందుకు వచ్చింది. తన ఎదుట చిరునగవులు చిందిస్తూ నిల్చున్నది మెహర్ బాబా కాదేమోనని నిర్ణయించుకోవడానికి తన జుట్టులోకి వేండిపోయించి గట్టిగా లాగి చూసుకుంది. ఆయన ఎంతటి ప్రేమమూర్తి! అట్టి ప్రీతముని నేను క్షణం కింద తిట్టాను కదా అని ఆమె అనుకుంది. బాబా ఇలా అన్నారు, స్వార్థపరుల ప్రవర్తన కంటే నా ప్రేమికుల దూషణలే నాకు చాలా ఇష్టం. ఇంతలో ఏరిచ్ లక్టుకేను వెంట పెట్టుకుని వచ్చాడు. తన ప్రీతముడు కళ్ళ ముందు కనబడటంతో అతను ఒళ్ళు తెలియని ఆనంద పరవశంతో మునిగిపోయాడు. బాబాను ఆలింగనం చేసుకుని ప్రేమతో బాబాను నిమరసాగాడు. చిరునవ్వుతో బాబా అతని వాత్సల్యపూరితమైన బిగ్గి కౌగిల్ని భరించారు. ఆలు మొదలు అలా విభ్రమకు గురి బాబాను కుర్చీ వేయడం కూడా మర్చిపోయారు. బాబా ఇద్దరినీ కౌగిలించుకున్నారు. కమలాబాయి విలవిలా ఏడ్చేసింది. సర్క్యులర్ తనకు అందని విషయం లక్టుకే బాబాకు వివరించాడు. బాబా అతన్ని ఆ వేడుకకు ఆహ్వానిస్తూ సమావేశానికి తప్పక హాజరు కావాల్సిందని చెప్పారు. ఆ తరువాత బాబా అక్బర్ ప్రెస్కు వెళ్ళారు. సాధా దమానియా కుటుంబ సభ్యులను కలిసి మెహరాబాద్ వెళ్ళారు. పాశ్చాత్య పురుష బృందంతో గడపడానికి బాబా ఈ ఉదయం 10:25 ఎగువ మెహరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు మీతో గడిపేందుకు ఎక్కువ సమయం ఉంది. నెమ్మదిగా ముందుకు వెళదాం. రేపటి నుండి నాకు సమయం ఉండదు అని వాళ్ళతో బాబా చెప్పారు. ఒక్కొక్కరిని ఆరోగ్యం ఎలా ఉందని కనుక్కుని 29-30 తేదీల నాటికి సమావేశాలకు మీరంతా ఆరోగ్యంగా బలంగా ఉండాలి. నేను నా మూడ్ చాలా సరదాగా ఉంది. ఒక్కొక్కసారి నా భావాలను వర్ణించి చెప్పలేను. కొన్ని విషయాల గురించి నేనే వర్ణించి చెప్పలేను. ఉదాహరణకు, నేను ఈరోజు కొండపైకి నడుస్తూ పిండి రాళ్లను ఏరి అటూ ఇటూ విసిరాను. కొన్ని సంవత్సరాల కిందట నేను ఇలా రాళ్లను విసిరేవాడిని. అడుగడుక్కి ఆగి రాయిని అందుకుని విసిరేవాడిని. ఇప్పుడు అలాగే ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. నేను ఎందుకు అలా చేస్తున్నానో చెప్పలేను. మీకేమనిపిస్తుంది? దివ్య నాటకమని అనిపిస్తుందా అని వ్యాఖ్యానించారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీలో ఎటువంటి భావాలు కలిగాయి అని బాబా వారిని అడిగారు. ఒక తమాషా అయిన భావన కలిగింది అని బిల్ లీపేజ్ చెప్పాడు. బిల్ చెప్పింది బాబాకు అర్థమవలేదు. గత రాత్రి సమాధి గదిలో అర్ధగంట సేపు నీవు కూర్చున్నప్పుడు కళ్ళు తెరిచే ఉన్నావా అని బాబా అతన్ని అడిగారు. అవును బాబా, మరి నీకేమనిపించింది? అంతసేపు నా గుండె దడదడలాడింది. అందుకే మీ నామాన్ని చెప్పలేకపోయాను. అక్కడ నేను భయపెట్టిన విషయం ఏమిటి? బయట ప్రపంచపు భావచిత్రాలు ఏవో నాలో మెదిలాయి. అప్పుడు జాల్ బాలంటైన్ నాకేమీ అనిపించలేదు. కానీ ఆ గేట్ చప్పుడును
ఆ గది తలుపులు మూసి ఉండడం వల్ల గాలి ఆడనట్టుగా అనిపించింది అన్నాడు. అలా 7 రాత్రులు వరుసగా ఉంటారా అని బాబా వారిని అడగ్గా ఆ 2 ఉంటామని సమాధానమిచ్చారు. భయపడకండి అని అంటూ బాబా, భయపడడానికి అక్కడ ఏమీ లేదు. మీ దృష్టిని బలవంతంగా పెట్టకండి, మెలకువగా ఉండి కదలకుండా ఉండండి. ఒకవేళ పాము వచ్చినా దానిని అలా పోనీయండి. ఆ అర్ధగంట సమయంలో బాబాను ప్రేమతో స్మరించండి. భయం అంటే ప్రేమ లేదని అర్థం. మీ హృదయపు లోతుల్లో నుండి బాబాను గురించి యోచించండి. 7 రాత్రుల తర్వాత మీరు బాబాను చూస్తారు. ఎందుకీ భయం ఫ్రాన్సిస్? అసిసివాసి ఫ్రాన్సిస్. అలాగే ఫ్రాన్సిస్ జేవియర్ మనసారా క్రైస్తును ప్రేమించారు. వాళ్ళు ఎంతగా బాధలు పడ్డారో మీకెవరికీ అంతుపట్టదు. కానీ భయం అన్నది వాళ్ళ నిఘంటువులోనే లేదు. మీరు భయపడకండి, నన్నే ప్రేమించండి. దేనిని గురించి గాభరా పడకండి, బాబాని గురించి ఆలోచించండి, సంతోషంగా ఉండండి. కాబట్టి ఫ్రాన్సిస్ రాబజాన్ ఈ రోజు నుండి వారు సమాధి గదిలో కూర్చునేటట్లుగా చేసి తలుపులు వెయ్యి అని బాబా చెప్పారు. బాబా కొనసాగిస్తూ, ఫ్రాన్సిస్, నీవు అన్ని అమ్మేసి సిలువను అనుసరించు. నేను ఇప్పుడు ఒక వింతైన మూడ్లో ఉన్నాను. మనం స్పష్టత లేకుండా మాట్లాడుకుందాం. మాటలను ఒక విషయం నుండి మరొక విషయానికి మార్చుకుంటూ వెళదాం. నేను చాలా అరుదుగా తెల్లవారుజామున 3 గంటల తరువాత కూడా నిద్రపోతుంటాను. ఏకాంతవాసంలో ఉన్నప్పుడు ప్రతి కొన్ని నిమిషాలకి రాత్రి కాపలాదారును తెల్లవారి 3 గంటల వరకు పిలుస్తూనే ఉండేవాడిని. మీరంతా ఎప్పుడు నిద్రపోతారు? 10 గంటలకు. ఈ రాత్రి ఆ 2 యువకుల్ని సమాధిలో కూర్చోబెట్టకు. నీవు తెల్లవారుజామున తొందరగా నిద్ర లేవాలి కదా. రేపటి నుండి వాళ్ళ విషయం చూడు అని చెప్పారు. లడ్ డింపిల్ కి నిద్ర కోసం బాబా కొన్ని మాత్రలు ఇచ్చాడు. పరిచారకులలో ఒకడు ఆ మాత్రలు తెచ్చి బాబాకు ఇచ్చాడు. మాల్కంతో బాబా, నీవు సప్త భూమికల గురించి అడిగావు. భూమికలంటే ఏమిటి చెప్పు అని అడిగాడు. చైతన్యపు స్థితులు అని మాల్కం సమాధానమిచ్చాడు. వివిధ ప్రపంచాలు, భూమికలు, చైతన్యం గురించి బాబా దివ్య ప్రవచనాన్ని ఇచ్చారు. నీ ప్రస్తుత వర్తమాన స్థితి స్థూల చైతన్య స్థితికి చెందినది. స్థూల ఇంద్రియాలను ఉపయోగించి తినడం, త్రాగడం, కదలడం వంటి స్థూల అనుభవాలను పొందుతావు. ఇది స్థూల ప్రపంచం, స్థూల భూమిక కాదు. నీ చైతన్యం స్థూలమైనది అయినప్పటికీ ఇది స్థూల భూమిక మాత్రం కాదు. మంజిల్ అంటే గమ్యం లేదా చివరి మజిలీ. ముకాం అంటే ఉండే చోటు లేదా స్థితి. నీవు వీటి మధ్య ఉన్న భేదాన్ని గ్రహించాలి. నీవు స్థూల మంజిల్లో ఉన్నావు. ఇందులో లెక్కలేని ముఖాములున్నాయి. ఇప్పుడు మెహరాబాద్ ఒక ముఖాం అంటే మకాం. మీ స్థూల ఇంద్రియాలలో ఇక్కడి అనుభవాలను పొందుతారు. అదే మీరు అమెరికాలోనూ, ఫ్రాన్స్లోనూ, ఇంగ్లాండ్లోనూ ఉన్నప్పుడు కూడా మంజిల్ ఒకటే, స్థూలమైనదే. అది ముఖాం భిన్నమైనది. ఇదే స్థూల ప్రపంచం యొక్క వివిధ రకాలైన అనుభవాలను వివిధ ముఖాములను బట్టి పొందుతారు. ఆరంగంలో ఉండే వ్యక్తిని తీసుకుందాం. అతడు చాలా అరుదుగా ఎప్పుడో గాని అహ్మద్ నగర్ వెళ్ళడు. అతని కళ్ళకు గంతలు కట్టి విమానం ఎక్కించి రాత్రిపూట బ్రాడ్వేలో దింపితే ముఖాం యొక్క మార్పు వల్ల అతనికి కలిగే అనుభవాలు తనకు అద్భుతంగా అనిపిస్తాయి. కానీ మంజిల్ మాత్రం అదే. అయితే స్థూల ప్రపంచంలో మంజిల్ ఉన్నప్పుడు కూడా సూక్ష్మ భూమి యొక్క క్షణకాలపు అనుభవాలు కలగడం కూడా సాధ్యమే. సూక్ష్మ భూమికలో 3 మంజిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఏమి జరుగుతుంది? స్థూల ఇంద్రియాలతో ఉన్న మానవుడు
సూక్ష్మ భూమికి యొక్క మొదటి మంజిల్ అంటే మొదటి గమ్యంలోకి అనుభవాల్ని అద్భుతమైన రీతిలో అనుభవిస్తాడు. కారణం, అతడు పొందే అనుభవాలు స్థూల ఇంద్రియాల ద్వారా పొందడం జరుగుతుంది కనుక. మరొక కారణం, సూక్ష్మ ఇంద్రియాలతో తప్ప సూక్ష్మ ప్రపంచానుభవాలను పూర్తిగా స్పష్టంగా అనుభవించలేడు. స్థూల అనుభవాలు చాలా అస్పష్టంగా ఉంటాయి. ఈ స్థితిలో సాధకుడు రంగులను చూస్తాడు, కానీ అవి అదృశ్యమవుతాయి. రకరకాల వృత్తాలు కనిపిస్తాయి. ముందెన్నడు ఆఘ్రాణించిన అద్భుతమైన పరిమళాలు గుబాళిస్తాయి. స్వర్గలోకపు సంగీతం వింటారు. ఎంతగానో ప్రేరణ పొందుతాడు, కానీ ఇవేమీ నిలవకుండా అదృశ్యమైపోతాయి. నీవు తప్పక గ్రహించాల్సింది సమస్తమైన మంజిళ్ళు, ముఖాములు, వివిధ రకాల అనుభవాలు కూడా అన్నీ కూడా భ్రాంతియే. భగవంతుడు మాత్రమే సత్యం. ఇది ప్రాథమిక సత్యం. ఇది కొంచెం చెప్పుకుంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. మరి మనకి టైం చాలదేమో. టైం అయితే చాలదు. చేద్దామంటే రేపు చెప్పుకుందాం. ఇది 3 నిమిషాలే ఉంది. పేద మరి స్టార్ట్ చేయకుండా ఇదే చూసావా, ఇది స్థూల భూమిక మాత్రం కాదు. మంజిలంటే గమ్యం లేదా చివరి మజిలి అన్నారు శవ ముందు. అవునవును. ఆ మంజిలంటే చివరి మజిలి, ముఖం అంటే ఉండే చోటు లేదా స్థితి కదా. అవును, ఇక్కడే ఉంది. అంత రహస్యం అంతా ఇందులోనే ఉంది. మనకి ఇదే అడిగాను నేను. అయితే ఒక్క విషయం ఉంది. ఇది ఒక్క అడుగు కూడా బాబాకి దగ్గరకు మనం చేర్చు తెలుసుకున్నందువల్ల. కానీ తెలుసుకోవాలి కదా అనే భావన మీ అందరిలో ఉంటే రేపు ఇది కొంచెం చెప్పుకుందాం. మంజుల గురించి, ముఖం గురించి. అంటే మనకు అర్థం అవడానికి వాటిని ఇంకో విధంగా మనం మాట్లాడుకొని కూడా చెప్పుకోవచ్చు. బాబా చెప్పిందే మనం కన్ఫర్మ్ చేస్తూ మనకు అవగాహన కోసం ఇంకొక రకంగా మనం చెప్పుకోవచ్చు. అందుకని మనం ఇక్కడ ఈ 449 పేజీ ఆఖరిలో స్థూల ప్రపంచంలో మంజిల్ బ్రాకెట్ లో పెట్టి ఉన్నప్పుడు కూడా సూక్ష్మ భూమిక యొక్క క్షణకాలపు అనుభవాలు కలగడం కూడా సాధ్యమే అన్నారు. అవును. అంటూ సూక్ష్మ భూమికలో 3 మంజిళ్ళు ఉన్నాయన్నారు. అంటే ఇది ఒక విధంగా అవతార పురుషుడు ఒక విధంగా పాశ్చాత్యుల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పారు. పాశ్చాత్యులు ఏం చేస్తారు, కొంచెం కాన్సన్ట్రేషన్ వాడికి ఎక్కువ మన మీద. కాబట్టి ఏం చేస్తారు, అది పూర్తిగా అవగాహన కావాలి వాళ్ళకి. అది అవగాహన అయితే దాని గురించి అనుభవం పొందాలని చూస్తారు వాళ్ళు. మనం అది వింటాము, కొంచెం జటిలంగా ఉంటే కామ్ అయిపోతాం. కానీ వాళ్ళు అలా కామ్ అవ్వరు. అంచేత ఇక్కడ బాబా ఏమన్నారు, 2వ పేరాలో అత్యంత సాహసపూరితమైన కృషి ద్వారానో లేదా పరిపూర్ణుడైన సద్గురువు కానీ ఇతరమైన గురువు యొక్క కృప ద్వారానో ఆత్మ మొదటి భూమికలోకి ప్రవేశిస్తుంది అన్నారు. భూమికల ప్రయాణం, అందులో మంజిళ్ళు మనకి బాబా ఆ ప్రయాణంలో గాడ్ స్పీక్స్ చెప్పారు ప్రత్యేకంగా. బహుశా మనం గాడ్ స్పీక్స్ ప్రస్తావన చేసుకున్నప్పుడు ఈ మంజిల్ ముఖాములు మనకు వస్తాయి. అయితే ఇప్పుడేమిటి, పరిపూర్ణుడైన సద్గురువు కానీ ఇతరమైన గురువు యొక్క కృప ద్వారానో ఆత్మ యొక్క భూమికలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ మొదటి భూమికలోకి ప్రవేశిస్తుంది అంటారు బాబా. అంటే ఎంట్రన్స్ ఇంటూ భూమిక, ప్లాన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇంటూ ప్లాన్స్ అని. ఇది మనం చెప్పుకుంటున్నా, టైం చాలదు కాబట్టి
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా, జై బాబా.